మీరంత పెద్ద రైటరు మా ఇంటికి రండి మేడం. నేనొక స్క్రీన్ ప్లే రైటర్ని, నువ్వొక స్టంట్ మాస్టర్ని. ఎందుకు నేనంటే నీకెంత భయం? భయం కాదు మేడం, భయంతో కూడిన గౌరవం. మీ స్క్రీన్ ప్లేలో చిన్న తప్పుందని చెప్పినందుకు స్కీమ్ వేసి మా ఆవిడతో విడాకులు ఇప్పించారు. గెడ్డపార్లాంటోండి గడ్డి పోసలో అయిపోయాను మేడం. జరిగిందంతా మన మంచికే అనుకో జేమ్స్. మన మంచికి కాదు మేడం, మీ మంచికే. జేమ్స్ గారు, మిమ్మల్ని కలుద్దామని ఓ పని మీద వచ్చాం. కార్లో రాలేదా మేడం? స్టంట్ మాస్టర్ కి సెన్స్ ఉండాలి గాని సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండకూడదు. చెప్పండి మేడం. వీడే రాజా. వీడికి కాలు ఉండాలి కానీ నడవకూడదు, చెయ్యి ఉండాలి కానీ తినకూడదు, నాలుగు ఉండాలి కానీ మాట్లాడకూడదు. జీవం ఉండాలి గాని జీవోత్సవంలా బతకాలి, అంతే కదా మేడం? జేమ్స్, వాడితో జాగ్రత్త. పులొస్తుందని జింకకి జాగ్రత్త చెప్పాలి గాని జింకను వేటాడే పులికి కాదు, అంతే కదా మేడం? సూపొత్తదని మందేసుకుంటే చూడొచ్చిందంట. అలాగుంది నా జీవితం. అయ్య బాబాయ్ బాబాయ్ బాయ్, భలే పడిపోయారండి. కోసం చూసుకోండి, అసలే రోజులు రోడ్లు బాగాలేవు. ఈడేంటి వచ్చి గుద్దిన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు? పచ్చబొట్టేసిన అడ్డగాడిదలో అడ్డం వచ్చి నా బైకును గుద్దేసి నన్ను కింద పాడేసి ఎక్కడికడా పోతున్నా? గుద్దింది నేను కాదండి, పాడేసింది నేను కాదండి. మరి ఎవర్రా? మీరు ఇటు నుంచి వచ్చారండి? వచ్చారు. నేను ఇటు నుంచి వచ్చానండి? వచ్చాను. గుద్దింది బైకు, దెబ్బ తగిలింది నాకు. తప్పు మీది కాదండి, నాది కాదండి, బైక్ దండి. మరి బైక్ నాది కదరా? నొప్పి నాది కదండి. ఈడు చాలా తెలుగుగా మాట్లాడుతున్నాడు, వేరే రూట్ లో హ్యాండిల్ చేయాలి. నువ్వు నడిచొచ్చు, నేను బైక్ మీద వచ్చాను. బాగా చెప్పారు. బైక్ నాది, బాడీ నీది. గుద్దింది నేను, దెబ్బ తగిలింది నీకు. నువ్వు సారీ అడగాలి కదరా? అయ్యో, ఆడకున్నది మీరు చెప్పేశారు కదండి. ఈడు మళ్ళీ దెబ్బేశాడు. ఒరే, నిన్ను నేను కావాలనే గుద్దేశాను, సారీ అడుగుతావా లేదా? అడగనండి. అడుక్కుని తీసుకుంటే రక్తంతో సమానం అని మా బామ్మ చెప్పిందండి. ఒరేయ్, నీ అబ్బా, నువ్వు బీరు తాగుతావు లేదా? బిర్యానీ తింటావు లేదా? నీకు అసలు పౌరుషం ఉందా లేదా? ఎందుకని అలా అరుస్తారు? అరిస్తే బీపీ వస్తుంది. ఆవేశంలో నన్ను చంపేస్తారు, మీరు జైల్లో ఉంటారు, మీ కుటుంబం రోడ్డు మీద ఉంటుంది. ఈడు గొడవకు రాడు, ఈయన డైరెక్ట్ గా వేసేయడమే. ఏంటయ్యా చిన్నపిల్లాడి కత్తి చూపించి బెదిరిస్తున్నావా? అడిగేవాడు ఎవడు లేడనుకున్నావా? పాపం తప్పు అయింది కాదండి, అసలు ఏమైంది? నువ్వు ఆగవయ్యా బాబు, నువ్వొచ్చావు వీడొచ్చాడు, మధ్యలో బైక్ ఆగింది, అదేగా నువ్వు చెప్పేది? రే నువ్వు పోరా, నువ్వు. పబ్లిక్ చాలా కోపంగా ఉన్నారండి, చంపేసినా చంపేస్తారు. వెళ్ళిపోండి. నిన్ను వదలరా? టచ్ లో ఉన్నాడు, చెప్తాను. పచ్చబొట్టేసిన వాణ్ణి కొట్టేస్తారా అంటే నువ్వు కట్లేసుకుని వచ్చావు, సిగ్గులేదురా? నువ్వు ఆడదానా? ఏంటి అరుస్తున్నావు? అడ్డంగా కుక్కేసిన పత్తి బస్తా లాంటి బాడీ, నూడిల్స్ లాంటి జుట్టు, పగిలిపోయిన హెడ్ లైట్ లాంటి కళ్ళు, గోడకి పిడకేసిన ముక్కు, కోతి మూతి మొహం దానా, టోటల్ డ్రాకులాకి డాక్టర్ లో ఉన్నావే.
కోపం వచ్చిందా మేడం? చంపేయాలనిపిస్తుంది. చూసారా, మిమ్మల్ని తిడితే పౌరుషం చూపించారు, వాడు మాత్రం ప్రేమ చూపించాడు. అంటే నువ్వు వాడిని భయపెట్టలేవా? వాడికి భయపడడం తెలిసినట్లేదు. అంత ధైర్యవంతుడా? వాడితో నేను మాట్లాడితే నా ధైర్యం మొబైల్ ఛార్జింగ్ తగ్గినట్టు తగ్గుతుంది. ఓహో, నాకన్నా తెలివైన వాడా? అందుకే కదమ్మా వాడి గురించి మాట్లాడుకుంటున్నాం. అన్ని సీరియల్ స్క్రీన్ ప్లేలు ఒకేలా ఉండవు. అందరినీ ఒకేలా ట్రీట్ చేయకూడదు. దానికి వాడాల్సింది హ్యాండ్ కాదమ్మా, మైండ్. నువ్వు సలహా ఇవ్వకూడదు, స్టార్ట్ చెయ్యాలి. ఇంకో ప్లాన్ వేస్తా, వాడి అంతు చూస్తా. మేడం, గెటప్ ఎలా ఉంది మేడం? గుడ్, పర్ఫెక్ట్. ఇప్పటి నుంచి నీ పేరు యో యో హనీ సింగ్. సింగ్? దీనికంటే హనీమూన్ సింగ్ అంటే బాగుంటుంది మేడం. రై, ఇట్రారా, ఇట్రా. ఓహో, ఇలా సజెషన్స్ ఇచ్చే అర్హత కోల్పోయావు. అర్థమైంది మేడం. ఇప్పుడు లాంగ్వేజ్ కొద్దాం. ఆ, మాకి జోలికి వస్తే మీకి కథం చేస్తాం. ఏది ఈ డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పురా. మీరు యాక్షన్ చెప్పండి. యాక్షన్. మా అక్క పెళ్లి జూలైలో చేస్తాం, వస్తే హలీం ఇస్తాం. రేయ్, ఆ, ఎవరక్క ఎవరి పెళ్లి ఎవరికి హలీమిస్తావరా? సారీ మేడం, మళ్ళీ చెప్తాను. రే, మాకి జోలికి వస్తే మీకి కట్టం చేస్తాయి. గుడ్. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ నేర్పుతాను. ఓకే మేడం. ఇప్పుడు క్రికెట్ లో బ్యాట్స్మెన్ అవుట్ అయితే ఇచ్చే సమ్మలేంటి? ఆ, అదే ఇద్దరు అవుట్ అయితే సూపర్. నీకు సైకిల్ తొక్కడం వచ్చా? వచ్చు మేడం. రే, ఆ, చేతులు పైకి. ఆ, ఇప్పుడు తొక్కు. పడిపోతామేమో మేడం. చెప్పింది చేయరా. ఆ, కాళ్ళు. వెరీ గుడ్. ఇలా బల్లే 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 బల్లే. గుడ్. బాడీ లాంగ్వేజ్ కూడా ఓకే. ఇక నెక్స్ట్ ఫుడ్. నువ్వు డైలీ ఏం తింటావు? చికెన్ బిర్యానీ. ఏం తాగుతావు? చీప్ లిక్కర్. ఇవాటి నుంచి నీ చీప్ బిర్యానీ చీప్ లిక్కర్ పక్కన పెట్టి పరోటా లస్సీ పక్కన పెట్టుకో. అలాగే మేడం. వెళ్ళా. జేమ్స్. పిలిచారా మేడం? ఈ రోజు నుంచి నువ్వు జేమ్స్ కాదు, హనీ సింగ్. లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ ఇలాగే ఉండాలి, సరేనా? సరే మేడం. బల్లె బల్లె బల్లే బల్లే బల్లె 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 బల్లె. రే, ఎక్కడున్నావురా? తింటున్నాను. తినడం ఏంట్రా? అదే మేడం, వింటున్నాను. ఏం వింటున్నావురా? గురుద్వారలో ప్రవచనాలు వింటున్నాను. ప్రవచనాలు ఏంట్రా? మొదటి పథకమునందు దేవుని కృప లభించలేదు, అందులకు గురుద్వారలో ప్రార్థనలు చేయుచుంటిని. రే, సిగ్గులేని ఎదవా, అక్కడ పన్నుదలు పెట్టి ప్రార్థనలేంట్రా? త్వరగా వెళ్ళు. బిల్లు కట్టేసి వెళ్తానమ్మా. బిల్లేంట్రా? కాదు కాదు, హుండీలో డబ్బులేసి వెళ్తాను మేడం. ఏదో ఒకటి ఏడు, ఎదవా. పిన్ని, ఆ జేమ్స్ వచ్చి రాజాని కొడతాడా? అక్కడ ప్లాన్ వేసింది ఎవరు? యాంగ్రీ బర్డ్ అంజనా. అది వైలెన్స్ మొదలు పెడితే ఎదుటోడు సైలెన్స్ అయిపోవాల్సిందే. మరి ప్లాన్ బి కూడా ఫెయిల్ అయితే? ఇంకా జెడ్ దాకా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సత్యం వచ్చాడు. కాదు, జేమ్స్ వచ్చాడు. ఓ, బల్లె బల్లె కైసా హై పాజీ? ఏ యూజ్లెస్ ఫెల్లో. పాజీ అంటే పంజాబీలో బ్రదర్ అని అర్థం. ఇలా మాట్లాడవంటే ఆ రాజాగాడికి దొరికిపోతావు. ఇంతకీ ఆ రాజాగాడెక్కడ? అక్కడి నుంచి అరుపులు వస్తే భయపడకండి, రక్తం చూస్తే బెదరకండి. చూసుకో మేడం జీ,
आइए बल्ले बल्ले గబ్బర్ సింగ్ बल्ले बल्ले సర్దార్ గబ్బర్ సింగ్ बल्ले बल्ले ఎవరండి మీరు పెసర కుక్కర్ మీద తీసిల్లా నెత్తి మీద ఆ గుడ్డ ఏంటండి मेरा नाम हनी सिंह है రొయ్యల చెరువులకి చేపలు వచ్చినట్టు నేను గబ్బర్ సింగ్ అని పిలిస్తే ఈడొచ్చాడేంటి అరే బద్మాష్ మాకి సిస్టర్ కి మీకి ఇన్స్టాల్ ఎందుకు చేసింది హై నా కూరలు వేసే సాల్ట్ తప్ప ఇంకోటిది వెళ్దండి ఎంతకీ మీ సిస్టర్ ఎవరండి రజియా హై నజియా హై కొబ్బరికాయ చెట్టుకి ఆపకాయ కాసినట్టు మీకు ముస్లిం సిస్టర్స్ ఎక్కడి నుంచి వచ్చారండి భారతదేశం మొత్తం మాకి బాయి హై బెహన్ హై అమ్మో ఈడితో ఎక్కువ మాట్లాడితే నన్నే మట్టిలో కలిపేస్తాడు చెప్తా అరే పాజీ మరి మాకి కసం ఆజ్ తూ కథం తారండి బురదలో పడ్డ డాక్టర్లు అలా కొట్టేసుకున్నారేంటి మాకి కడుపులో గడిబెళ్ళు అవుతున్నాయి మీకి బాత్రూమ్ ఎక్కడ ఉన్నాయి మాకి బాత్రూమ్ వస్తుంది పిలిస్తే వచ్చేయడానికి మా ఊరు పంకజం కాదురా నువ్వే వెళ్ళాలి హలో ఏంటి ఎక్కడికి ఎక్కడికి బాత్రూమ్ రా అర్జెంటు అబ్బా ఇదేమన్నా సులభ్ కాంప్లెక్సా సులువుగా దూరిపోతున్నావు ఒరేయ్ చాలా అర్జెంట్ రా వదలరా అబ్బా అంతలో ఎన్ని తిన్నావు? బిర్యానీ బిర్యానీ లెగ్ పీస్ వచ్చిందా ఒరేయ్ ఆ డీటెయిల్స్ అన్ని వచ్చాక చెప్తాను రా నన్ను వదలరా ఇక అది నాది నాకు కూడా అర్జెంట్ ముందు నేను వెళ్తా ఒరేయ్ అర్జెంట్ రా అబ్బా అబ్బా అమ్మా లీక్ అయిన చెరువు వీక్ అవడం అంటే ఇదేరా అక్కడ గుద్దావు కదరా ఈ బిర్యానీ గురించే కదరా ప్లాన్ నాశనం చేసా తిను వద్దు మేడం నేను తిన్నా తింటావా తినవా లేదు మేడం ఆకలిగా ఉందని ఇంతకు ముందే మటన్ బిర్యానీ తిన్నా తింటావా తినవా లేదా కళ్ళు పొడిచేస్తాను వదలండి మేడం ప్లీజ్ ఉత్త బిర్యానీ గొంతుకు అడ్డం పడుతుంది కూల్ డ్రింక్ ఉంటే ఇవ్వండి రేయ్, నిన్ను తిన్నా ఫాస్ట్గా నీకు బిర్యానీ కాదురా విషం పెట్టి చంపేస్తాను అర్థం చేసుకోండి మేడం ఎందుకు కోపడతారు మీరిచ్చిన మోటివేషన్ తోటి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళాక మోసం చేస్తాను అనుకోలేదు నా ప్లాన్ కరెక్టే ఉంది నా టార్గెట్ కరెక్టే ఉంది కానీ బిర్యానీ కరెక్ట్ గా లేదు మసాలా ఎక్కువైంది రేయ్, అమ్మ వెతికిన పులిహారలో పులి దొరకదు మైసూరు బజ్జీలో మైసూరు దొరకదు అలాగే వాడు దొరకడు పాదరసం లాంటోడు రేయ్, నేను కింద నుంచి ప్లాన్ చేస్తే పై నుంచి వెళ్లే ప్లేన్ కూలుతుంది అలాంటిది నేను వీడిని ఏం చేయలేకపోతున్నాను ఛా! మేడం ఏంటి ఇప్పటిదాకా బిర్యానీ లోపలికి వెళ్ళింది ఇప్పుడు బయటికి వెళ్ళాలి అంటే నేను బాత్రూమ్కి వెళ్ళాలి కుదరదు నేను ప్లాన్ వేసేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి చచ్చిపోతాను మేడం
రేయ్, ఆగు, ఆగు. రేయ్, 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 ఆగు, రేయ్. ఒరేయ్ రాజా, ఇంకో 2 seconds లో నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఎద్దు సేను మేస్తే గాడి శివుడు కోసినట్టు అంజలి నా డబ్బులు ఎత్తుకెళ్ళి ఐశ్వర్య నా నెత్తి మీద వదిలేసింది. నా జీవితం గానక్కడ ఎత్తులాగా అయిపోయింది. ఛే! వాడే నా టార్గెట్. ఏం చేస్తావో నాకు తెలీదు. వాణ్ణి నేను కొట్టి తీరాలి. ఎంతసేపు కొట్టు కొట్టు అంటావు. మనసన్న తర్వాత కూసింత కళాపోసన ఉండాలి. పని అయిపోయిన తర్వాత కళను పోషిస్తాను గాని నువ్వు వెళ్ళి ఆడి సంగతి చూడు. పాత ఎన్టీఆర్ సినిమా లాగా ఎంతసేపు చూస్తున్నా ఇంకా చూడాలనిపిస్తుంది. పిల్ల పాలేగుంది. హలో 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 హలో, నా పేరు అలా కాదండి, రాజా. అరే మీరు బలి వేస్తారండి. ఏంటి జోక్. మా ఊళ్ళో పూరి పాన్ లాగా బలి నవ్వుతున్నారండి. నేను జూబ్లీ హిల్స్ వెళ్ళాలి, దారేటో చెప్తారా? ఇటు రండి, తిరగండి. చెప్పడం ఎందుకులేండి, నాతో రండి, చూపించేస్తాను. మీరు చాలా మంచివారిలా ఉన్నారండి. అది మీ అభిమానం. పిలిచి పరిచయం చేసుకున్నారు, అడ్రస్ అడిగి మంచోండి అని తెలుసుకున్నారు. మీరు చాలా సూపర్ అండి. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే వదలవా? అవ్వా, అసలు వదలడానికి పట్టుకున్నది ఎక్కడండి? నేనంతా చూశాను. నా కళ్ళు కప్పడానికి ట్రై చేయి. ఈ పిల్లను నువ్వు ఏడిపిస్తున్నావు, కామంతో చూస్తున్నావు, అసభ్యంగా మాట్లాడుతున్నావు. మా ఊళ్ళో నత్తినారిగల్లా తలా తోకలేకుండా మాట్లాడుతున్నావేంట్రా? ఏం జరిగిందో ఆ అమ్మాయిని అడుగు. చెప్పమ్మా, వాడేం చేస్తున్నాడు? నలుగురికి వినపడిలా గట్టిగా చెప్పమ్మా. ఇతను నేను అడ్రస్ అడిగితే నా డ్రెస్ బాగుందన్నాడు. జూబ్లీ హిల్స్ ఎక్కడా అంటే బంజారా హిల్స్ హోటల్కి వెళ్దాం రా అన్నాడు. నీలాంటి మృగాలు ఉన్నంత కాలం ఆడపిల్ల సెకండ్ షో సినిమాకే కాదు మార్నింగ్ షో కూడా వెళ్ళలేదురా. నీలాంటి వాణ్ణి వదిలిపెట్టకూడదురా. ఈ పిల్ల అబద్ధం చెప్తుందండి. ఆడపిల్ల అబద్ధం చెప్పదు. చెప్పదని గ్యారంటీ నువ్వు ఇస్తావా? ఏమే, ఈ జేమ్స్ గారితో షూటింగ్కి వెళ్ళొద్దని చెప్తే నన్ను మోసం చేసి వీడితో తిరుగుతావా? ఇది షూటింగ్ కాదు, రియాలిటీ షో బావా. మరి కెమెరాలు ఎక్కడున్నాయే? నీ కంటికి నేను ఎర్రపడంలా కనపడుతున్నానా? ఏరా, నేను పురుగుల మందు అమ్మడానికి ఊరూరా తిరుగుతుంటే నువ్వు నా పిల్లని వేసుకుని షూటింగ్ తిప్పుతావా? తప్పు సార్, మా రిలేషన్షిప్ ని మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా అర్థం చేసుకుంటున్నాను రా. ఓకే. రండి, హెల్ప్ చేయండి. పడుకుంటే పిడిగొచ్చు గోచులో పడ్డం అంటే ఇదేనేమో. ఈ నగరం చాలా ప్రమాదకరం. తెలిసిన కనులు మూసిన కలలు ఆగవేళ, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా, ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా ఇదిగో అబ్బబ్బబ్బా, చూసా. ఎంత మంచి పాట. మేడం, సౌండ్ పెట్టమంటారా? మీరు అలా చూస్తుంటే భయం వేస్తుంది మేడం. కొట్టండి మేడం. నిన్ను కొట్టాలంటే ఇంట్రెస్ట్ రావడం లేదు కానీ ఆ రాజా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. మనం ఎన్ని స్కెచ్లు వేసినా స్కాచ్ తాగినంత ఈజీగా తప్పించుకుంటున్నాడు. వాడి కోసం వేసే ప్లాన్ల కన్నా క్యాపిటల్ అమరావతి కోసం వేసుంటే బోల్డని పైసలు వచ్చేవి. నిన్ను కొట్టకూడదు అనుకున్నాను కానీ కొట్టేలా చేసావు. వాణ్ణి కొట్టాలంటే నీ ఒక్కడి వల్ల కాదురా. తోడుగా మీరు వస్తారా మేడం? ఛీ! నిన్ను కొట్టాలంటే నీ చిరాగ్గా ఉందిరా. నేను చెప్పేది పూర్తిగా విను. నీతో పాటు ఇంకో ఇద్దరిని తీసుకెళ్ళు. మ్యాటర్ ఫినిష్ చేయి. అయితే నేను ఇప్పుడు ఒక్కడిని కాదన్నమాట, ముగ్గురు అన్నమాట. మేడం, వాడికి పోయిస్తా.
come on, wanna see you how to make a Mexican Azela. Baby, baby, ganga, baby. రేయ్, ఆడేరా రాజాగాడు. అలా వాడు ఈ రోజు బతకూడదు. ఒకవేళ తప్పించుకుంటే మనల్ని ఏ రోజు బతకనివ్వడు. అన్నా ఆ! ఇక్కడ ముగ్గురం అవును. అక్కడ ఒక్కడు వానపాములాగా తొక్కేస్తా. తమ్ముడు ఎటాక్ ఆనంద్. ఆడు చూడడానికి వానపాములాగే ఉంటాడు, కానీ తాచుపామంత తెలివి ఉంది. మన దగ్గర దమ్ముంది. అయితే ఓసారి పిలుస్తా. నేను చంపేస్తా. ఒరేయ్! ఒరేయ్! రాజా రారా. అన్నా చూస్తున్నాడు. వారిని నువ్వు అక్కడ వేయాలనుకుంటే ఇంకో ఇద్దరిని వేసుకొచ్చావా? ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఎలుక గుర్తుకే, నీ ఓటు. ఎలుక గుర్తుకే, నీ ఓటు. యువసేన, జిందాబాద్. యువసేన, జిందాబాద్. యువసేన, జిందాబాద్. ఎలుక గుర్తుకే, మన నీ ఓటు. ఓటు. ఎలుక గుర్తుకే, నీ ఓటు. యువసేన, జిందాబాద్. ఎలుక గుర్తుకే, మన ఓటు. ఎలుక గుర్తుకే, మన ఓటు. యువసేన. అన్నా ఎస్కేప్ అవుతున్నాడన్నా. అవును, ఎస్కేప్ అవుతున్నాడు. ఒరేయ్ రండ్రా. సింకన్న జిందాబాద్. యువసేన జిందాబాద్. సింకన్న అమర్ హే, సింకన్న అమర్ హే. ఏంటమ్మి మజా చేస్తున్నావా? అమర్ రహే ఏంది? పాగలగాడివా? పోయేవాడికి జిందాబాద్లు ఎందుకన్నా? ఏం మాట్లాడుతున్నావురా? కోస్తా బిడ్డ. అపోజిషన్ వాళ్ళు అన్న పొజిషన్ చేంజ్ చేయాలని చూస్తున్నారు. గట్లనా? వాళ్ళు ఏడున్నారు తమ్మి? ప్లీజ్ చూసి వేసేయడానికి వెనకాలే వస్తున్నారు. ఎవరు తిరగకండి, నేను అన్న మాత్రమే తిరుగుతాం. నిజంగా కలిసి చంపడానికి వస్తున్నారా? తాచ లేకుండా ఈ రాజా ఏ పని చేయడు. ఇప్పుడు అందరూ చూడండి. చూసారుగా ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేయాలో మాకు బాగా తెలుసు. మా అన్నం చంపడానికి వచ్చినోని వేసేస్తాం. రేయ్, రండ్రా, అన్నం చంపడానికి వచ్చిన వాళ్ళని పదండ్రా. వీళ్ళు వెనక్కి వస్తున్నారేంటి? అయ్యో